నేను కౌశిక్ రెడ్డి ఇంటికి పోతున్నప్పుడు ఆయన కూడా గృహ నిర్బంధంలో పెట్టాలి కదా. కౌశిక్ రెడ్డినేమో గృహ నిర్బంధంలో పెడతారు, అరికపూడి గాంధీకి ఏమో రెడ్ కార్పెట్ వెల్కమ్ పోలీసెస్ కట్టుకొని అక్కడ తీసుకొచ్చింది. మరి పోలీసు వాళ్ళని కొడుతుంటే కూడా పోలీసు వాళ్ళు అడ్డం పడకపోతే పక్కా ఇక్కడ రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళందరినీ మీరు సపోర్ట్ దాకా కూర్చోండి, మా పని మేము చేసుకుంటామని హుకుం జారీ చేసినందుకే పోలీసు వాళ్ళు సాక్షి ప్రేక్షక పాత్ర వహించారు. ఇదే జరుగుతున్న తెలంగాణ. నా హక్కు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా మీటింగ్కి పోతున్నా. ఎందుకు ఆపుతున్నాను నన్ను? మరి నేను గాంధీని ఎందుకు ఆపలేదు? వెన్ ఈ క్లియర్లీ డిక్లేర్ దట్ ఈస్ గోయింగ్ టు కౌశిక్ రెడ్డి షో. ఆయన ఆపరు, మమ్మల్ని ఆపుతారు. నిన్న మా మంత్రులను కూడా, మాజీ మంత్రులను అందరినీ కూడా అడవుల్లోకి తీసుకోకపోయారు. ఎందుకు అడవుల్లోకి తీసుకోపోయారు? వాళ్ళు ఏం నేరం చేసిండ్రు? వాళ్ళను తలకొండపల్లి అడవులకు తీసుకుపోతారు, అక్కడ నుంచి కేశంపేట అడవులకు తీసుకుపోతారు. రాత్రి 12 గంటల వరకు విపరీతంగా టార్చర్. ఇదేనా మరి పోలీసింగ్? పూర్తిగా నేను ఖండిస్తున్నా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలి, ఇక్కడ అరాచక పాలన నడుస్తున్నది. ఎవరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పోతున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ గొంతు నొక్కుతా ఉన్నారు. నిన్న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే కూడా ఎమ్మెల్యేలను నొక్కుతా ఉన్నారు. మళ్ళీ ఉల్టా మా మీదనే కేసు చేశారు. అంటే ఏం జరుగుతున్నది? ముఖ్యమంత్రి ఇది నిరంకుశ పాలన లేకపోతే ప్రజాస్వామ్య పాలన? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా. నేను ఇప్పటికి కూడా నేను సీనియర్ పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా, మమ్మల్ని దయచేసి వదిలేండి. మాకు పార్టీ మీటింగ్ ఉన్నది, మీ కాల్ కోసం నేను మళ్ళీ వెయిట్ చేస్తాను. అట్లా కాదయా, మీరు చేసిండే కదా ఇది. నిన్న అరకపూడి గాంధీ గారిని పట్టుకుంటే అయిపోతుండే కదా. ఆ ముందర అక్కడ నిజాపేటలో ఇంటి దగ్గర ఆపేసి కౌశిక్ రెడ్డిని పెట్టేసిండు. మరి ఇప్పుడు ఈయన పాపం చేసిండు, ఇప్పుడు ఈయన కూడా చేస్తే అయిపోతుండే కదా. మరి పోలీసు వాళ్ళంతా కూడా మీరు ఏం చేయకపోతే గేటెడ్ కమ్యూనిటీ దగ్గర మొత్తం ఆ బ్యాటరీ చేసుకున్న కంబాక్టర్స్ చేసుకున్న పోలీసు వాళ్ళు కూడా ఇచ్చేసిండ్రు. వాళ్ళు తల్లుకుంటా పోయినారు. మరి వాళ్ళు అరెస్ట్ చేసింది ఎంతవరకు? వాళ్ళని తీసుకొని మీ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఛాయ్ బిస్కెట్ ఇచ్చి రాజమర్యాద చేసి మళ్ళీ దాన్ని దాన్ని కూర్చోబెట్టి ఈయన కూర్చోబెట్టి అట్లా కాదండి. ఈ కంబాక్టర్స్ తీసుకున్న ఈ స్పెషల్ పార్టీ పోలీసులను గేట్ దగ్గర ఘోరంగా కొట్టిండ్రు, కొట్టి గేట్ దోసుకొని పోయిండ్రు. ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకు అక్కడ లాఠీ చార్జ్ చేయలేదు రమణ? మరి ఇప్పుడు మేము మా పార్టీ మీటింగ్ పోతే మమ్మల్ని ఆపుతున్నారు. నిన్న గాంధీ గారు కూడా అట్లా ఆపితే అయిపోతుంది కదా. ఒక్క లాఠీ చార్జ్ చేస్తే అయిపోతుంది కదా. మైల్ కోసం కానిస్టేబుల్ అని తంతుంటే అరే 353 కింద మమ్మల్ని కొడుతున్నారని చెప్పి ఒక దెబ్బతే అందరికి పోతుంది కదా అండి. వాళ్ళ ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు, అమ్మాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మినిస్టర్లు ఉన్నారు, అదే కమ్యూనిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు. నేను కూడా అర్థపడి గాలించి పోతున్నాను. పార్టీ మీటింగ్ ఉంది చక్కెరపల్లి, చంద్రపూర్ రాజధాని. వెంకటరమణ సార్, నమస్తే సార్. ప్రవీణ్ సార్ మాట్లాడుతున్నారు. అన్నా నమస్తే. ఎందుకు అరెస్ట్ చేస్తున్నాను అన్నాను? అట్ట కాదయా, మీరు చేసింది కదా ఇది. నేను అరకపూడి గాంధీ గారిని పట్టుకుంటే అయిపోతుండే కదా. ఆ ముందర అక్కడ నిజాపేటలో ఇంటి దగ్గర ఆపేసి కౌశిక్ రెడ్డిని పెట్టేసిండు. మరి ఇప్పుడు ఈయన పాపం చేసిండు, ఇప్పుడు ఈయన కూడా చేస్తే అయిపోతుంది కదా. మరి పోలీసు వాళ్ళంతా కూడా మీరు ఏం చేయకపోతే గేటెడ్ కమ్యూనిటీ దగ్గర మొత్తం ఆ బ్యాటరీ చేస్తున్న కంబాక్టర్స్ చేస్తున్న పోలీసు వాళ్ళు కూడా ఇచ్చేసిండ్రు. వాళ్ళని అనుకుంటా పోయిండ్రు. మరి వాళ్ళ అరెస్ట్ చేసిన ఇంతవరకు వాళ్ళని తీసుకొని మీ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఛాయ్ బిస్కెట్ ఇచ్చి రాజమర్యాద చేసి మళ్ళీ దాన్ని కూర్చోబెట్టి ఈయన కూర్చోబెట్టి అట్లా కదండి. మీ కంబాక్టర్స్ తీసుకున్న మీ స్పెషల్ పార్టీ పోలీసులను గేట్ దగ్గర ఘోరంగా కొట్టిండ్రు, కొట్టి గేట్ దోసుకొని పోయిండ్రు.
ఎగ్జాక్ట్లీ మీరు ఎందుకు అక్కడ లాఠీ చార్జ్ చేయలేదు రమణ మరి? ఇప్పుడు మేము మా పార్టీ మీటింగ్ పోతే మమ్మల్ని ఆపుతున్నారు, నేను గాంధీ గారు కూడా అట్లా ఆపితే అయిపోతుంది కదా. ఒక్క లాఠీ చార్జ్ చేస్తే అయిపోతుంది కదా. మా అయిపోతా కానిస్టేబుల్ అందుంటే అరే 350 దగ్గర మమ్మల్ని కొడుతున్నారని చెప్పి ఒక దెబ్బ తప్పితే అందరికి పోతుంది కదా అండి. వాళ్ళ ఇంట్లో హార్ట్ పేషెంట్ ఉన్నాడు, అమ్మాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా రకరకాల వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మినిస్టర్లు ఉన్నారు, అదే కమ్యూనిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. Correct, exactly. So you had, gone for a little bit of application of force. ఇంతవరకు వచ్చింది కదా. ఆయన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఇలా కౌశిక్ రెడ్డి ఇంటికి పోతుందని చెప్తున్నప్పుడు నువ్వు అక్కడనే ఆపాలి కదా. ఆ గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నాడు, ఆయన ఏసీపీ ఏం చేస్తున్నాడు, అక్కడ అడిషనల్ డీసీపీ కూడా మరి ఆయన ఏం చేస్తున్నాడు. ఇప్పుడు మేము పార్టీ ఆఫీస్ మీటింగ్ పోతాడు కూడా మన సెంట్రల్ వైస్ ఇన్స్పెక్టర్